38 సైజ్ బ్లౌజ్ డాట్స్ ఒకసారి చూద్దాం. మనం మిడిల్లో డాట్ పెట్టుకునేటప్పుడు 3 ఇంచెస్ హైట్లో ఒక డాట్ అయితే వేసుకోవాలండి. దానికి 1.5 ఇంచెస్ అటు సైడ్ 1.5 ఇటు సైడ్ 1.5 మొత్తం 3 ఇంచెస్ అయితే తీసుకుని మనం మార్కింగ్ చేసుకుంటే కనుక డాట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటు సైడ్ కాజా బాక్స్ దగ్గర మాత్రం మనం ఒక ఖర్చు కోసం పైనకి ఒక 1/2 ఇంచు వదిలేసి మిగతా దాంట్లో హాఫ్ తీసుకుని అక్కడి నుంచి ఒక 2.5 వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ డాట్ తీసుకునేటప్పుడు మనం ఎటు సైడ్ చూసినా 1.5 వచ్చేలాగా చూసుకుని ఎటు సైడ్ చూసినా 1.5 రావాలి. ఈ డాట్ నుంచి చూసిన 1.5, ఆ డాట్ నుంచి చూసిన 1.5 వచ్చేటట్టు చూసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకుందాం. ఇలా కనుక మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చెస్ట్ అనేది కొంచెం అటు ఇటు కాకుండా చాలా నీట్గా ఉంటుంది. దీని స్టిచ్చింగ్ చూద్దాము ఒకసారి. మనం ఫస్ట్ ఒరిజినల్కి లైనింగ్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచులోనే మొత్తం లైనింగ్ యాడ్ చేసుకుంటేనండి సాగకుండా లైనింగ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ దగ్గర నుంచి మాత్రం మనం డాట్స్ అయితే పెట్టుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా డాట్స్ అనేది పెట్టుకుంటే మాత్రమే అండి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా డాట్స్ అయితే వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.